మాతా శిశు మరణాలపై నివారణ చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ హోం ఈవి దేవి అన్నారు. అనంతపురం అర్బన్ డిఎంహెచ్ హోం ఆఫీసులో జరిగిన మాతృ శిశు మరణాల సమావేశం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హోం యుగేందర్, ఆశా వర్కర్లు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఫోర్త్ గ్రేడ్ కాబట్టి మనం ఒక నెల ముందే ఆమె ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లూజ్ గా ఉంటుంది, బేబీని పుష్ అవుట్ చేసేస్తారు. తెలిసిందే కదా మనకి, అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే స్టాఫ్, ఫీమేల్ స్టాఫ్ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ కొంతమంది మెయిన్ డెలివరీస్ చేసేవాళ్ళు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఇదవుతుంది, వెంటనే మనం ఒక 2 వారాల ముందు 3 వారాల ముందే డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది సో అన్ని చెకప్స్ తీసుకుంది. తర్వాత వచ్చి ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంది. హెచ్బి కూడా మనకి 11 గ్రామ్స్ ఉంది. మరి ఎక్కడ కేసు అయింది? డెలివరీ ఎక్కడైంది? ఇంకా 6 క్యాంప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. తర్వాత ఆ రెఫరల్ కేసెస్ కూడా మేము 80% కంప్లీట్ చేస్తాము. ఇంకా మిగతాది కూడా కంప్లీట్ చేస్తాము. తర్వాత క్యాట్రాక్ట్ కేసెస్ 3600 కేసెస్ రికార్డ్ అయినాయి. వాటికి కూడా యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 220 కేసులు చేస్తాము. ప్లాన్ వేసుకొని బల్క్ మొత్తం వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళతో, తర్వాత మా ప్రైవేటు నర్సింగ్ హోమ్స్, హాస్పిటల్ డాక్టర్స్తో కూడా నిన్న మీటింగ్ పెట్టుకున్నాము. దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం మేము ఒక షెడ్యూల్ వేసుకొని దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నాము. కంప్లీట్ చేస్తాము. ఈ డిసెంబర్ 15 లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా 1 వీక్ అటు ఇటు ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఈ రెఫరల్ కేసు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అందరు మెడికల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేస్తాము. అందరూ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, మేమందరం కూడా ఈ రెఫరల్ కేసెస్ని, హ్యాండ్ హోల్డింగ్ కేసెస్ని ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అవి కూడా కంప్లీట్ చేస్తాము. తర్వాత ఈరోజు ఏమంటే మెటర్నల్ అండ్ చైల్డ్ డెత్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక్కొక్క కేసు రివ్యూ చేసుకుంటున్నాము. 2 మెటర్నల్ డెత్స్ అయ్యాయి. ఇంకా ఇన్ఫాంట్ డెత్స్ కూడా రివ్యూ చేసుకుంటున్నాము. ఈ మెటర్నల్ డెత్ రివ్యూలో మొత్తము స్టాఫ్కి వచ్చిన డాక్టర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. మేము అందరం కూడా మెటర్నల్ డెత్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఏ జిల్లాలో అయినా కూడా మెటర్నల్ డెత్ అనేది ఉండకూడదు. మనకి గవర్నమెంట్ నుంచి ఎంతో నెట్వర్క్ ఉంది. ఆశా వర్కర్ నుంచి డిఎంహెచ్ వరకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకొని అనీమియా లేకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించుకుంటాము, 108ని ఉపయోగించుకుంటాము. హై రిస్క్ కేసుని వెంటనే ఐడెంటిఫై చేసుకోవాలి. స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను. మెటర్నల్ చైల్డ్ హెల్త్ నోడల్ ఆఫీసర్కిను డాక్టర్స్కి కూడా హై రిస్క్ కేసుని మండల వైజ్ ఐడెంటిఫై చేయాలి. ప్రతి డాక్టర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి స్టాఫ్ ఏఎన్ఎం సూపర్వైజర్ కాన్సన్ట్రేట్ చేయాలి. హై రిస్క్ కేసుని ఫాలోఅప్ చేయాలి డెలివరీ అయ్యే వరకు. మళ్ళీ డెలివరీ అయినాక వాళ్ళ ఇంటికి చేరే వరకు ఫాలోఅప్ చేయాలని స్ట్రిక్ట్గా ప్రతి మంత్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ముందు ట్రాక్ చేసుకొని హై రిస్క్ కేసుని ఐడెంటిఫై చేసి డెలివరీ సేఫ్గా చేస్తే ఈ మెటర్నల్ డెత్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల దాని మీదే నేను పూర్తిగా ఫోకస్ చేస్తాను.